నూతన డీజీపీగా సివి ఆనంద్ 1వ తేదీన బాధ్యతల స్వీకరణ. ఇప్పటి వరకు కొనసాగుతున్న డీజీపీ శివధర్ రెడ్డి గారి పదవీకాలం ముగిసింది. ఆయన ప్లేస్లో యూపీఎస్సీకి ఒక 5గురు పేర్లని, అంటే జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్, ఒక ఐదు పేర్లని సీనియారిటీ ప్రకారంగా ప్రభుత్వం యూపీఎస్సీకి పంపిస్తుంది. యూపీఎస్సీ 5గురిలో ఒక 3గురిని సెలెక్ట్ చేసి ఈ 3గురిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి, చేసుకోవచ్చు అని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లిస్టు పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. అందులో ఒక 2 మహిళా ఆఫీసర్లతో పాటు సివి ఆనంద్ గారి పేరు కూడా ఉన్నది. సో ఈయన 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ కావడంతో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సో ప్రభుత్వం కూడా ముందు నుంచి కొంత ఆయన దగ్గరగా ఉండడం కావచ్చు, రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా రీజన్స్. సో దాంతో సివి ఆనంద్కి ఆ డీజీపీ పదవికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. 2 years ఉంటారు ఆయన పదవిలో. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కి ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు. 22 yearsలోనే ఆయన ఐపీఎస్ కొట్టిండు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంక్ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకాక్లో నక్కిన కొసరాజు వెంకటేశ్వరరావును భారత్కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని సిఐడి సాధించిన కీలక విజయాల్లో ఆయన ఒకటిగా నిలిపారట. ఆటలో మేటి. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన ఆనంద్ చదువుకునే రోజుల్లోనే అండర్ 22కు ఎంపికైందట. సికింద్రాబాద్ క్లబ్ తరపున ఆడుతూ 5 సెంచరీలు కొట్టిండట. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలో ప్రథమ స్థానం సాధించిందట. పలు గోల్ఫ్ టోర్నమెంట్లలో కూడా పాల్గొన్నాడు. 2002లో రాష్ట్రపతి శౌర్య పథకం, 2007లో భారత పోలీస్ పథకం, 2017లో రాష్ట్రపతి పథకంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నాడట. యూపీఎస్సీ ద్వారా 3వ డీజీపీ. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ కేసులో డీజీపీ ఎంపికపై తాము జారీ చేసిన మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పట్టించుకోవట్లేదని సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన అధికారులతో కూడిన ఒక జాబితాను పలుమార్లు యూపీఎస్సీకి పంపింది. కానీ అందులో తప్పులు దొర్లాయని యూపీఎస్సీ తిప్పి పంపింది. వీటన్నింటినీ సరిదిద్ది చివరగా గత ఫిబ్రవరిలో పంపిన జాబితా నుంచి సివి ఆనంద్, వినయ్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఇద్దరు మగవాళ్ళు, ఒక మహిళా ఐపీఎస్ పేర్లను ఎంపిక చేసిన యూపీఎస్సీ ఈ వివరాలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ 3 నుంచి ప్రభుత్వం ఇప్పుడు సివి ఆనంద్ను డీజీపీగా ఎంపిక చేసింది. సో ఇది ఆయన ట్రాక్ రికార్డ్. ఆయన ఒక క్రికెటర్ అట, గొప్ప క్రికెటరే. సో దాని తర్వాత 22 ఏళ్ళకి ఐపీఎస్ కొట్టిండు. చాలా దాంట్లో ఆయన పనిచేసిండు. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీగా ఉన్నాడు. గతంలో సిఐడి విభాగంలో కీలకమైన బాధ్యతలు ఆయన నిర్వర్తించిండు. ఆయన కీలక పదవులు 92 నుంచి 94 వరకు వరంగల్ రూరల్ ఏఎస్పీగా పనిచేసిండు. 2007 నుంచి 2008 మధ్య విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిండు. 2009 నుంచి 2010 మధ్య ఆబ్కారీ శాఖ డైరెక్టర్. 2013 నుంచి 16 3 ఏళ్ళు సైబరాబాద్ కమిషనర్. 2016 నుంచి 18 పౌర సరఫరాల శాఖ ఎండి. 2021 నుంచి 23 హైదరాబాద్ పోలీస్ కమిషనర్. 2024లో అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేసిండు. 2025-26 రీసెంట్గానే కొన్ని నెలల పాటు ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాడు. సో ఇప్పుడు ఆయనకి డీజీపీ పదవి వచ్చింది. సో శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ప్రధాన సమస్య కింద మారినాయి. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. సో ఈ శాంతి భద్రతల విషయంలో మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతున్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే ఏమైపోయిందంటే లాకప్ డెత్తులు, పోలీసుల లాఠీ చార్జీలు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించడాలు, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి కదా. కనీసం సివి ఆనంద్ గారు ఇట్లాంటివి జరగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అంటున్నారు కదా గత ప్రభుత్వం అన్నది. మరి మీదే పోలీసింగ్. సో ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రజలు పోలీస్ స్టేషన్కి ఈజీగా అరే ఇది మన పోలీస్ స్టేషన్, మనం ఇక్కడికి పోతే సమస్య పరిష్కారం అయితే అనుకునేలాగా తయారు చేసే ప్రయత్నం చేయండి. అమ్మో పోలీస్ స్టేషన్ అనుకునేలాగా చేయకండి దయచేసి. అట్లనే ఉన్నది ఇప్పుడు.